మన రక్షకుడు, మహాగణుడు, మహోన్నతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. జీవాధిపతి అయిన దేవుడు, సజీవుడైన దేవుడు మనల్ని సజీవ లెక్కలో లెక్కించి రాత్రి సమయం మంచి నిద్రనిచ్చి మనకు ఈ నూతన దినాన్ని ఇచ్చినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. నిర్గమకాండ గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడి పౌరుషము కలిగిన దేవుని ప్రజలందరికీ ఎంత గొప్ప వాగ్దానం ఈ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. వేల్పులలో ఆయన వంటి వాడు లేడు. పరిశుద్ధతను బట్టి మహనీయుడైన గొప్ప దేవుడు, అద్భుతములు చేసే దేవుడు ఆయన ఒక్కడే. 14వ అధ్యాయం మనం చూస్తే, ఐగుప్తు నుంచి తన ప్రజలైన ఇశ్రాయేలీలను బయకి దేవుడు నడిపిస్తూ ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి ఆరిన నేలలో తన ప్రజలను నడిపించి అదే ఎర్ర సముద్రములో శత్రువులను ముంచివేసి సంహరించిన దేవుడు, మనం నమ్ముకొనిన అద్భుతములు చేసే గొప్ప దేవుడు. ఈ 14వ అధ్యాయంలో మనం ఎంతవరకు ఎర్ర సముద్రం పాయలైంది, శత్రు సమూహాలు నాశనం అయిపోయారనే విషయాలే గమనిస్తాం. కానీ ఒక ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు అంటారు, ఈ నిర్గమకాండం 14వ అధ్యాయంలో మొత్తం 36 అద్భుతాలు జరిగాయని. ఎందుకు అనంటే, మోషే గారు స్తుతిస్తున్నట్టుగా ఈ 15వ అధ్యాయం నిర్గమకాండం మోషే గారి స్తుతి కీర్తన కదా. మోషే గారు స్తుతిస్తున్నట్టు ఆయన అద్భుతములు చేసే గొప్ప దేవుడు. ఆయన వేల్పులలో ఆయన వంటివాడు లేడు. పరిశుద్ధతను బట్టి మహనీయుడు. ఆయన అద్భుతములు చేయువాడు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే దేవుడు. ఇక దేవుడు అని అంటే దేవుడేనండి, ఆయనే దేవుడు. మళ్ళా ఆయనకు ఒకటటు ఒకటిటు లేవు. ఒక్కడే దేవుడు. ఆయనే తండ్రి అయిన, కుమారుడైన, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి మనుషుల సహాయం ఆయనకు అక్కర్లేదు. ఆయన మహత్తైన మాట చేత సమస్తమును, సమస్త సృష్టిని, సమస్త జనములన్నిటినీ ఆయన పరిపాలించగలడు. కానీ ఆయన పోలికలు, ఆయన స్వారూప్యంలో చేసుకున్న ఆ మనిషి ఎవరైతే దేవుని యందు విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన అడుగు జాడల్లో నడవడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆ దేవుని మీద ఆధారపడతారో, వారి ద్వారా గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వారి ద్వారా అద్భుతాలు చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మన దేవుడు అద్భుతములను చేసే గొప్ప దేవుడు. ఆయన అద్భుతాలు చేస్తాడు. చాలా కాలం క్రితం ఒక పత్రికలో, వార్తాపత్రికలో వచ్చిన ఆర్టికల్ పేరేంటి అని అంటే, విచిత్రాల పుట్ట, విశ్వాసాల మాలిక, పరిశుద్ధ గ్రంథము. ఆ కవర్ మీద వచ్చిన టైటిల్ అనమాట అండి. విచిత్రాల పుట్ట, విశ్వాసాల మాలిక, పరిశుద్ధ గ్రంథం. మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట పరిశుద్ధుడైన పౌలు గారు అన్నట్లు దైవావేశము వలన కలిగిన మాటలు. ఆ దైవావేశం కలిగిన మాటలన్నీ అద్భుతాలు చేసే మాటలు. మనిషి దేన్ని మార్చలేరు, దేవుడు అన్నిటినీ మార్చగలడు. మరి ముఖ్యంగా మనిషి హృదయాన్ని సహితం. నువ్వు దేవుని మీద ఆధారపడి ఆయన అద్భుతాలు చేసే దేవుడని నమ్మితే నీ బ్రతుకులో నిశ్చయంగా అద్భుతాలు జరుగుతాయి. నీవు రక్షించబడి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు అక్కర్లేదని, అద్భుతాలు నాకెందుకులేండి అనేవారు ఎవరు ఉండరండి. ప్రతి ఒక్కరికి అద్భుతం అనేది కావాలి, చాలా ఆశిస్తారు. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, నీ జీవితంలో అద్భుతం జరగాలి అని అంటే ఆయన్ని నమ్ముకో. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన సన్నిధిలో మోకరించు, ప్రార్థన చేయి, తగ్గించుకో, వినయ విధేయతలు కలిగి ఆయనను అర్థించు. నీ జీవితంలో ఒక అద్భుతం ఏంటి?
నీ జీవితమే అద్భుతాన్ని చేయగలిగిన వాడు అద్భుతకరుడైన యేసుక్రీస్తు ప్రభు. అద్భుతము అని అంటే హీబ్రూ భాషలో ఫిలే అని 13 సార్లు రాయబడి ఉంటుంది. ఎవరు చేయలేని కార్యము అద్భుతం. ఆ అద్భుతాన్ని చేసేది దేవుడు ఒక్కడే. అందుకే విలియం కేరీ అనే గొప్ప దైవజనుడు అంటారు, ఆ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి, ఆ దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించండి. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేసే గొప్ప దేవుడు గనుక, ఆయన అద్భుతకరుడు గనుక. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఏమి లోటు ఉందని బాధపడుతున్నావు, నీకేమి జరగట్లేదని ఏడుస్తున్నావు, నీకు ఏమి లేదని ఇతరులు నిందిస్తున్నావు. ఇవన్నీ మాని పరిశుద్ధతను బట్టి మహనీయుడు, అద్భుతాలు చేసే దేవుడు, సృష్టిని సహితం శాసించి తన ప్రజలను విమోచించే గొప్ప దేవుడు, రాజులను సహితం జలములలో త్రొక్కి నీకు విజయాన్నిచ్చే అద్భుతకరుడు నీ పక్షాన్నుండగా ఇంకా నీకు లోటేంటి? అందుకే రోమీలకు పౌలు గారు రాస్తూ, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధెవరు? నీకు విరోధంగా ఏది నిలబడగలడు? ఓ ఇజ్రాయేలు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? నీ భాగ్యం ఎంత గొప్పది అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కదా. నీ భాగ్యం చాలా గొప్పది. ఆ భాగ్యం నువ్వు పొందుకోవాలంటే, నీ బ్రతుకులో అద్భుతాలు కావాలంటే యేసయ్య దగ్గరకు వచ్చేయి, ఆయన సన్నిధిలో మోకరించు, ఆయన మీద ఆధారపడు. నిశ్చయంగా నీ జీవితంలో అద్భుతములు జరుగునుగాక. అనేకుల జీవితములలో అద్భుతంగా చేసే ఒక అద్భుతముగా నువ్వు మారుతావుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. నిశ్చయంగా ఈ వాగ్దానం నీ సొంత మగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, ఈ దినాన ప్రభువా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. వేల్పులలో నీ వంటి వాడవడయా, నీవే దేవుడవు, నువ్వు ఒక్కడవే దేవుడవు, నీవు అద్భుతకరుడవు తండ్రి, మీకు స్తోత్రం. నేను ఎంతమంది అయితే ప్రభువా ఏమీ లేక లేమితో అల్లాడిపోతున్నారో వారి బ్రతుకులలో ఒక అద్భుతం జరిగించి, మా దేవుడే దేవుడని మహా సమాజంలో సాక్షులుగా ఉండినట్లు నీ కృప దయచేయమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.